వెంకట్, జస్ట్ మినిట్ ప్లీజ్. ఓకే మేడం, అలాగే. ఏమైంది? ఇల్లంతా వెతికామమ్మా, వదిన ఎక్కడ కనిపించలేదు. నేను చెప్పిన అడ్రస్కే వెళ్ళరా? నువ్వు చెప్పిన అడ్రస్కే వచ్చామమ్మా, వదిన ఎక్కడా లేదు. గంగకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. లేదా? సరే, మీరు వచ్చేయండి. సరేనమ్మా, సరే పదండి వెళదాం. మేడం ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చిటికెడు పసుపు వేసి 2 స్పూన్ల కారం వేయండి. ఒకే చెంచా ఉంది, ఇంకో చెంచా ఇవ్వండి. మంగ, నువ్వు వారసురాలు అవ్వాలంటే నీకిప్పుడు ఆ 1,00,000 కావాలి. కాన్సంట్రేషన్ చెయ్యి. కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్. ఇప్పుడు చెప్పండి సార్. కీర్తి, సూప్ టేస్ట్ చూడవే. వావ్, రియల్లీ వండర్ మంగా. ఒక్క పూటలోనే ఎన్ని వంటలు నేర్చేసుకున్నావా? ఇక మాస్టర్ షెఫ్ నువ్వే. ఇంజెక్షన్స్ కి 1 లాక్ అవుతుంది. ఇప్పుడు ఇవే ఆమెకి ఇంపార్టెంట్. బంగారం బాగా డల్ అయిపోయింది, ధైర్యం చెప్పాలి. గంగోత్రి, నువ్వేం భయపడకు, గెలిచేది నువ్వే. నాకు నమ్మకం పోయింది సిద్ధు. చూసావుగా ఆ షెఫ్ గడి దానికి ఎలా నేర్పించేశాడు. నాకొచ్చిన వంట ఇప్పుడు సరిపోదు. నాకలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరున్నారు చెప్పు? నేనున్నానుగా. నీకు కూరగాయలు కోయడమే సరిగా రాదు, ఇంకా నాకే నేర్పిస్తావు? నేను కాకపోయినా వేరే ఎవరితోనన్నా నీకు మంచి ట్రైనింగ్ ఇప్పిస్తాను. పద, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? నేను రాను. ఎందుకమ్మా, ఎందుకు భయపడుతున్నాను? మన బాబు, బంగారు బాబు ఎవరితో ట్రైనింగ్ ఇప్పిస్తానంటున్నాడు కదా, ఇంకేంటి పదా. అబ్బా, ఎంత కాలానికి మంచి మాట చెప్పావు బాబాయ్. గంగోత్రి, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. నన్ను నమ్ము. నీకు మంచి చెప్తా ట్రైనింగ్ ఇప్పించకపోతే అప్పుడు అడుగు. టైం లేదు, రేపే పోటీలు. పద పద. పద పద పద.
నమస్తే సార్. పదండి. మీ ఇంటికి వాచ్మెన్ మీ నాన్న కదా, ఈయనెవరు? ఆయన మా ఓనర్ వాళ్ళ తమ్ముడు చిన్నయ్య గారు. ఆయనను కూడా పనోని చేసేసారా? మేమెందుకు చేస్తాం? ఆయనకే ఓనర్లా బతికి బతికి విసుగొచ్చి వాచ్మెన్లా అవ్వాలని ఆశ పుట్టి అలా అయిపోయాడు అంతే. అమ్మో, తలనొప్పి మొదలైంది. మీ ఇంటికి రావాలంటే నాకు ఇదే భయం. నువ్వేమో ఈడికి లాక్కొచ్చినావు. నా పరిస్థితి ఈ రోజు ఏటవుతుందో ఏటో. ఏటవుతుందమ్మా? ఎందుకు ఇలా భయపడుతున్నావు? చూస్తావుగా, నీకు తెలుస్తుందిలే. నీ తల పగిలిపోతుంది అప్పుడను. ఏడు బాబు ఇది? ఏం లేదులే బాబాయ్, తను అలాగే అంటుంది. మీరు రండి లోపలికి. ఏంట? దేవుడా, లోపల ఏటి చూసినా నాకు ఆవేశం రాకుండా చూడు స్వామి. అబ్బా మీరు రండి, ముందు రండి. అయ్యగారు, కాఫీ. నాన్న. ఎన్నిసార్లు చెప్పాను షుగర్ ఇంత ఎక్కువైద్దని? అర్థం కదా? క్షమించండి అయ్యా, ఈసారికి తాగేయండి. ప్రతిసారి ఎలాగే అంటావు, ఈసారి అని. నువ్వు మాత్రం మారో. మీరు మారుతున్నారా? రండి. ఎంతసేపు అయింది? ఆపండి. ఇంకనైనా మీరు పనుడయి అవన్నీ ఓనర్ అమ్మని చేయండి. ఈ దారులను నేను చూడలేకపోతున్నాను. అమ్మగారు, మీరు ఇంటికి అమ్మగారండి. ముందు మీరు ఆ క్యారెక్టర్ల నుంచి బయటికి రండి. మీ తమ్ముడి గారిని ఆ వాచ్మెన్ క్యారెక్టర్ల నుంచి బయటికి రమ్మనండి. ఓ మేడం, అర్థమైనదా? ఇలా గుర్తు చెప్తుందండి. అవును, నేను ఓనర్నే. ఇంకా ఓనర్ లాగే ఉండండి. మీరు ఆయనకి పనా వెళ్ళాక కాఫీ ఇచ్చి తిట్లు తినకండి. లేదమ్మా, ఆవిడతో అలాగే మాట్లాడాలి, లేదంటే ఆవిడ ఊరుకోదు. అడిగి మరీ తిట్టిచ్చేసుకుంటుంది. చెప్పరేంటి ఓనర్ గారు? అవునమ్మా, అవునవును. ఏమవునో ఏమో. సిద్ధు, ఎక్కువసేపు నేను ఉండలేను. నువ్వెవరో పెద్ద షెఫ్తో ట్రైనింగ్ ఇప్పిస్తాను అని తీసుకొచ్చావు కదా, అదేంటో చూడు. అవునమ్మా. ఏరా, అమ్మాయిని ట్రైనింగ్ ఇప్పించడానికి తీసుకొచ్చావా? దేనికి? రేపు గంగోత్రికి వంటల పోటీలు ఉన్నాయి నాన్న. అవునా నాన్న? ఎవరితో ఇప్పించడం దేనికిరా? చంద్రసిద్ధార్థతోనే ఇప్పించాయి. ఏంటి, చంద్ర సిద్ధార్థ గారితోనా? ఆయన మీకు తెలుసా? వాడు నాకెందుకు తెలీదమ్మా. వాడు వీడు అంటారేంటండి? కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంటే ఆ బాబుని ఇంత బాబప్పటి నుంచి పెంచానమ్మా. వాడితో నాకు ఆ చనువు ఉందిలే. అదే ఎలా అన్నా, అప్పట్లో వాడింట్లో నేను వాచ్మెన్గా చేసేవాడిలే. నేనంటే వాడికి చాలా ఇష్టం. స్నేహం కోసంలో వాళ్ళ నాన్న విజయ్ కుమార్ అయితే నేను మెగాస్టార్ చిరంజీవి అన్నమాట. నన్ను వాడు నాన్నలా చూసుకుంటాడు. నాన్నలా ఏంటయ్య గారు? మీరు నాన్నేగా. నాన్న? కాదు. చంద్రసిద్ధార్థ చిన్నపిల్లడప్పుడు వాడిని ఎత్తుకొని అప్పుడప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడిని అన్నమాట. అది చూసి వాడు నా కొడుకేనని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓనర్ గారు. కదా కదండి? అవునయ్యా, పొరపాటు పడ్డాను, క్షమించండి. ఓకే విన్నావు కదమ్మా, పొరపాటు పడ్డారంట. మీరు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు. లేదమ్మా, నేను చెప్పేది అబద్ధం కాదు. అబ్బా, ఇది కాదండి. ఆయన మీకు తెలుసంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటున్నా. ఓ, అది నమ్మబుద్ధి కావడం లేదా? సరే, వాడిని ఇప్పుడు ఇంటికి పిలిపించి వాడి చేత నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. అప్పుడు నమ్ముతావా? నువ్వుండ్రా, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాచ్మెన్వి నీకెందుకు నాన్న ప్రెస్టేజ్? అర్థం చేసుకో.
నాకేం అర్థం కావట్లేదు. నాకు ఎలానో అర్థం కావట్లేదు. మీరు కాసేపు మాట్లాడుకుని ఉంటారా బాబాయ్? ఆ? బాబాయ్ అంటే ఇతను గంగోత్రి మావయ్య? అవునండి, రిచి వాచ్మెన్ గారు. మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కంగారుగా ఉంది. ఎందుకమ్మా? చంద్ర సిద్ధార్థని ఇక్కడికి పిలుస్తానన్నాను కదా. ఎలా నాన్నా? అతను ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నాడో ఎవరికి తెలుసు? ఎక్కడున్నా ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకొని వచ్చేస్తాడ్రా. ఇప్పుడే ఫోన్ చేస్తాను చూడు. రింగ్ అవుతుంది. అరే చంద్ర సిద్ధార్థ, నేనురా. పోగొన్నావా? ఏంటి, నేను బాగున్నానా లేదని అడుగుతున్నావా? నేను బాగుండాలంటే నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి వెంటనే రావాలరా. భయపడకు భయపడకు, ఏం కాలేదు. నా కోడలికి హా? అంటే అది నా మేన కోడలు అంటే ఒక అమ్మాయికి నువ్వు వంటల్లో ట్రైనింగ్ ఇవ్వాలరా. రేపు తనకి వంటల పోటీలున్నాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ వంటల్లో టాప్ అనుకో, నువ్వు ఇంకా తనని టాప్ చేసేయాలి. ఓకేనా? వస్తున్నావా? సరే సరే, వెంటనే బయలుదేరా. వచ్చేస్తున్నాడమ్మా, వచ్చేస్తున్నాడు రా. వస్తున్నాడా? వస్తున్నాడు. నాకింకా నమ్మకం కలగడం లేదండి. చంద్ర సిద్ధార్థ్ గారు నాకు వంటలు నేర్పించడానికి వస్తున్నారంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అవును, నాకు అలానే ఉంది. ఇది కల అయి ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. కలంట్రా కళ, ఇదంతా నిజం. ఇట్స్ ట్రూ. నువ్వు ఇలా రానా? నువ్వు ఇక్కడ ఉండమ్మా. ఏంట్రా? ఏం నాన్నా, నువ్వేం చేస్తున్నావు నాన్నా? ఈ రోజుతో నా ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నావా? నువ్వు తెగ ముందుకెళ్ళిపోతున్నావని నేను బ్రేకులు వేసేస్తున్నాను. రేయ్, నీ ప్రేమ కదలడానికేరా ఈ ట్రిక్లన్నీ ప్లే చేస్తున్నాను. డబ్బున్న వాళ్ళంటే అమ్మాయి గిట్టదు కదా. చంద్ర సిద్ధార్థగా నువ్వు వచ్చి నీ మంచితనం చూపించావంటే తన అభిప్రాయం మార్చేసుకొని నిన్ను ప్రేమించి పెళ్ళాడి మన ఇంటి కోళ్ళు అయిపోతుంది. ఇది ప్లాను. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏంట్రా? ఏంటేంటి, నేను ఇప్పుడు చంద్ర సిద్ధార్థలా వచ్చినా వాడి మంచితనాన్నేగా చూస్తుంది. ఈ సిద్ధుగాడి గురించి ఏం తెలుస్తుంది? వాడు నేను ఒకటేనని గంగోత్రికి తెలియదు కదా. అవునరా, ఇది నేను ఆలోచించలేదంటబ్బా. ఇక నాకు కిచిడి అయ్యేలా చేసావు. చంద్ర సిద్ధార్థ వస్తున్నాడని ఇరికించి పారేశావు. ఇప్పుడు ఏం చేయాలన్నా? నీ ప్రేమను గెలిపించడం కోసం ఇలాంటి సాహసాలు చేయాలరా, తప్పదు. నువ్వు తప్పు చేసి నన్ను నిప్పులోకి వెళ్ళమంటున్నావు నాన్న. నేను పక్కనే ఉంటాను కదరా, ఇంకేం మాట్లాడుకో. అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి చంద్ర సిద్ధార్థ గెటప్ మార్చుకొచ్చేయి. ఎలా? నీ ఫ్రెండ్ మేక్ ఓవర్ మ్యాన్ ఉన్నాడు కదరా, కొంచెం అట్లా ఇట్లా మార్చుకొని వచ్చేసాయి. నేను చెప్తా కదా. ఏం చెప్తావు? పదరా ముందు. చంద్ర సిద్ధార్థ, వచ్చేసినావా? ఓకే, నేను సిద్ధుని పంపిస్తున్నాను. ఓకే. అరే, వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడంట. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని పికప్ చేసుకొచ్చాయి. ఏంటి, ఆయన అప్పుడే వచ్చేసారా? నాకు అసలు నమ్మాలమ్మా, నమ్మాలి. వస్తాడుగా, అప్పుడు చూడు. నువ్వు వెళ్ళరా. దేవుడా, ఇక నువ్వే నాకు దిక్కు. నీ మైండ్ వాయిస్ వెళ్ళి తీసుకురా. ఏంటండి, చంద్ర సిద్ధార్థ్ గారు ఇంకా రానేలేదు. మీ అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. లేదంటే సార్ కేసేయండి. ఇద్దర్లో ఎవరికి చేసినా ఒకటే కదా అమ్మగారు. ఒకటేనా? అదెలా? అంటే ఇద్దరు కలిసి కారులో వస్తున్నారు కదమ్మా. ఎవరికి చేసినా ఒకటే అన్న ఉద్దేశంతో మా ఓనర్ గారు అన్నారన్నమాట. కదండి ఓనర్ గారు? అవునమ్మగారు, అంతే అంతే. సరే, ఎవరో ఒకరికి ఫోన్ చేసి కనుక్కోండి. ఈడెక్కడున్నాడో ఏంటో.
అదిగోమ్మా వచ్చేసాడు. పర్లేదే, వీడి ఫ్రెండ్ వీడికి మంచి గెటప్పే ఇచ్చాడు. గుర్తుపట్టకూడదు దేవుడా. అదిగో వచ్చేసాడమ్మా. హాయ్ డాడ్. వెల్కమ్ మై బాయ్. డాడీయా? డాడీని డాడీ అని కాక ఇంకేమని పిలుస్తారమ్మా? నువ్వు నోరు మూసుకొని కాసేపు సైలెంట్గా ఉండవే. ఏంటి ఓనర్ గారు మీరు? ఇందాకే కదా వీడు నా కొడుకు అని మీరు పొరపాటు పడ్డారన్నాను. ఇప్పుడు మళ్ళీ అలాగే పొరపాటు పడుతున్నారేంటి? చిన్నప్పటి నుంచి పెంచాను కదా, అలాగా పిలుస్తాడంతే, తెలుసుకోండి. మాటి మాటికి మా పిలుపులకు షాక్ అవ్వకండి. ఇది మా అలవాటు. నన్ను ఆయన కొడుకు అనుకుంటాడు, నేను ఆయన్ని డాడ్ అనుకుంటాను. దాట్స్ ఇట్. అదే అదే ఆ, ఏమదే అదే అదే నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ బెల్ట్ షాప్ ఏడుంటాయి? మామ నువ్వుండు. చెవండి, నన్ను పరిచయం చేయండి. ఈయన పిలిపించిందే నీకోసం కదమ్మా, నిన్ను పరిచయం చేయకుండా ఉంటానా? చంద్రసిద్ధార్థ, ఈ అమ్మాయి. ఐ నో. ఐ థింక్ నేను ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఈ అమ్మాయికే కదా. అవును సార్, నాకే. నా పేరు గంగోత్రి అండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీ అంత గొప్ప షెఫ్ అవ్వాలనేది నా కల అండి. మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను అనుకోలేదండి. చూస్తుంటే నా సంతోషం ఆగట్లేదండి. ఏం చేయాలో తెలియడం లేదండి. హే గంగోత్రి, ఏం చేస్తున్నావు? లే. కన్నులు చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. తప్పేం లేదు సారు. మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడమే అదృష్టం. ఆహా, నిన్నేమో నా చేతులే పట్టుకొనివ్వలేదు, ఇప్పుడు ఏకంగా నా కాళ్ళు పట్టుకుంటున్నావా? ఈ విషయం తెలుసుంటే అసలు పనోడి గెటప్పే వేసేవాడిని కాదు. బట్ టూ లేట్. సారు, మీరు నాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని నేను ఊహించుకుంటుంటేనే వాళ్ళ పులకరించిపోతుంది. ఏమ్మా, ఈయనంటే నీకు అంత ఇష్టమా? చాలా ఇట్టమండి. ఈయన మొహం తెలియకపోయినా మనసులోనే ఏకలవ్య శిష్యర్క్యం చేసి కొద్దు గొప్ప వంట నేర్చుకున్నానండి. ఇప్పుడు ఆయనే వస్తే. అవును సారు, మా సిద్ధు ఏడి? కరెక్ట్ గా గుర్తు చేసావు. 1 సెకండ్. సిద్ధు, హోటల్కి వెళ్ళిపోయావా? ఓకే ఓకే. ఆ లగేజ్ తీసుకెళ్లి రూమ్లో పెట్టేసి నీకు సెల్ ఫోన్ బాక్స్ ఒకటి ఇచ్చాను కదా, అది అడ్రస్కి తీసుకెళ్ళి ఇచ్చేయరా కొద్దిగా.